కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం నిండింది. సంవత్సరం నిండితే ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు ప్రజలు చాలా రోజుల నుంచి ఈ రోజు చేస్తాడు ఆ రోజు చేస్తాడు చాలా ఎదురు చూస్తున్నారు పాపం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు నవరత్నాలు కాదని ఇంకెన్నో తూచా తప్పకుండా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడు నాకు డబ్బు లేదని ఏ రోజు అనలే. కరోనా వచ్చి ప్రపంచ దేశాలే అల్లకల్లోమైనాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ 2 సంవత్సరాలు చాలా ఘోరంగా దెబ్బతినిపోయిన మన ఆంధ్రనే కాదు, మన ఇండియానే కాదు, ప్రపంచ దేశాలే కరోనా నుంచి. ఆ టైంలో కానీ ఆయన నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదు, లేదంటే నేను రాజీనామాని చేస్తాను, కానీ నేను అక్కా చెల్లెమ్మకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నేను నెరవేరాలనే విధంగా ఏ రోజే కానీ ఆయన నెలకి క్యాలెండర్ ఇడిసి ఆ టయానికి నేను ఈ పథకం వేస్తాననే విధంగా అమ్మఒడైతేనేమి, రైతు భరోసా అయితేనేమి, 3000 వేస్తానంటే పాపం యూత్ అంతా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసినాడు కదా, అదేవిధంగా ప్రజలు కానీ జగన్ అన్న పలావు పెడతానంటే వాన బిర్యానీ పెడతాన్నాడు. బిర్యానీ పెడతానని దానికే పాపం జనాలందరూ జగన్ వేసినాడు కాబట్టి ఈయన కానీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని నమ్మి మోసపోయి నట్టేట ముంచిన దినం ఏదంటే జూన్ 4వ తారీఖు. ప్రజలను వెన్నుపోట పొడిచిన దినం ఏదంటే జూన్ 4వ తారీఖు. అందుకోసమే ఈరోజు మా కార్యకర్తలు అయితేనేమి సంవత్సరానికే వచ్చి ఈరోజు ఆలూరు గడ్డ మీద చూపించి కార్యకర్తలు అయితేనేమి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిన ఈరోజు. ఎందుకంటే ఒక్క హామీ కానీ అమలు కాలేదైంది. అలాంటి వ్యక్తిని ఆయనకి కనపడాల విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వస్తున్నారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు చెప్పిన హామీలు సూపర్ 6 హామీలు ఖచ్చితంగా మీరు అమలు చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్నటి రోజు ఆయన